సో హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. హైదరాబాద్ ఫుడీస్లో భాగంగా ఈరోజు మనం ఉన్నాము సెక్రటరియట్ పక్కనే ఉన్నాము. ఒక ఎంబీఏ, మీ అందరూ ఎంబీఏ కదా, ఎంబీఏ స్టూడెంట్స్ అంటే అలా వాళ్ళందరూ ఎంబీఏ పూర్తి అయిపోయింది బ్రో. అందరూ ఎంబీఏ పూర్తి అయిపోయిందంట. వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక చిన్న స్టార్ట్అప్ అయితే పెట్టారు. ఆ స్టార్ట్అప్ పేరు ఏంటంటే జెంటిల్మెన్ హెల్తీ ఫుడ్ అంట. వీళ్ళ దగ్గర ఓన్లీ ఫ్రూట్సే, ఇంకేముండవు, ఓన్లీ ఫ్రూట్సే ఉంటాయంట. వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఛాలెంజ్ కూడా ఉంది. ఆ ఛాలెంజ్ అని చెప్పండి, మీరు చెప్పండి బ్రో. బాటిల్ ఫ్లిప్ 2 ఛాన్సెస్ ఇస్తాము. ఒకవేళ 2 ఛాన్సెస్లో ఫస్ట్ టైం ఒకవేళ బాటిల్ స్టాండ్ అయితే మీకు ఒక ఫ్రీగా సలాడ్ ఇస్తాం. ఒకవేళ వాట్ ఇఫ్ సెకండ్ ఛాన్స్ కూడా ఫెయిల్ అయింది అనుకో, యూ విల్ హావ్ టు బై వన్. తీసుకోవాలి మీరు పక్కాగా, ఖచ్చితంగా ఒకటి మనం బై చేయాలి. సో దట్ ఇస్ ద రూల్. ఒకసారి మనం ట్రై చేద్దాం. రెడీ? ఖచ్చితంగా మరి 2 సార్లు పడితే 2 సార్లు ఇస్తారా? ఫస్ట్ టైం పడితే సెకండ్ ఛాన్స్ ఉండదు. ఫస్ట్ టైం స్టాండ్ అయింది కాబట్టి అంటే తినేసి మళ్ళీ వస్తాను నేను. రెడీ? సెకండ్ టైం మళ్ళీ వేస్తా బ్రో. నేను మా కెమెరామెన్ కూడా ఉన్నాడు. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం. సరే పడతా. రెడీ? చూసాం కదా, అంటే ఇప్పుడు మనం ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు అంటే 21 ఆఫరా లేకపోతే అలా లైట్గా చేయండి. డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడదాం అనుకుంటాం యాక్చువల్గా. ఇప్పుడు చూసినట్టయితే జంక్ ఫుడ్ వల్ల అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మా మెయిన్ మోటో వచ్చేసి హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని. సో ఇప్పుడు మధ్యకాలంలో ఫ్రూట్స్ తినడం అంటే తక్కువ చేశారు. సో మా ఇంటెన్షన్ వచ్చేసి అందరికీ హెల్తీ ఫ్రూట్స్ ప్రొవైడ్ చేయాలని. సో ఇవి వచ్చేసి ఇందులో 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తే మనకు కివీ ఉంది. కివీ అనేది మనకు ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో గ్రేప్స్ ఉన్నాయి, పపాయ అండ్ వాటర్ మిలన్ మనకు డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. అండ్ ఆల్సో మనకు పైనాపిల్ కూడా ఉంది. సో ఇందులో ప్రతి ఫ్రూట్ నుంచి మనకు ఏదో ఒక ఉపయోగం ఉంది. సో ఆ ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాము. రేపు వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని వస్తాం. రేపు ఎలాంటి అంటే మీకు సరే మామూలుగా ఇది ఫ్లిప్ అండ్ డిప్ కాకుండా విడిగా ప్రైస్ మీరు అమ్మాలని ఎంత అమ్ముతున్నారు? 30 రూపీస్ బ్రో. ఒకటి 30 రూపీస్. రేపు పొద్దున్న డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నారు, వాటికి ప్రైస్ ఎక్కువ మరి. ఓకే బ్రో, మేము యాక్చువల్గా ఫ్రూట్ రేట్స్ని బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇందులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కలిపి మనం 5 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో రెండు పెట్టారా? ఒకదాని లేసో పట్టట్లేవని. సో ఫస్ట్ వచ్చి కివీ ఫ్రూట్. ఇది ఒకటి మనకు ప్లేట్లెట్స్ పడిపోకుండా, ప్లేట్లెట్స్ ఒకవేళ పడిపోతే తొందరగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బ్లాక్ గ్రేప్స్ అండ్ ఆల్సో పొటాటో పపాయ ఇంకా పపాయ కూడా మనకు ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ చేయడం. మీ స్టార్టింగ్ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్అప్ అన్నారు కాబట్టి నర్వస్ పడొద్దు, అంటే భయపడొద్దు, ధైర్యంగా మాట్లాడడం. సో పపాయ కూడా మనకు ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వాటర్ మిలన్ మనం ఒకవేళ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి, వాటర్ లెవెల్స్ పెంచడానికి బాడీలో ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా పైనాపిల్. సో ఈ 5 ఫ్రూట్స్ అనేవి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ముందుగా మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకొని వస్తారు? ఇవన్నీ మేము యాక్చువల్గా రూమ్లో కట్ చేసుకొని వచ్చాము. ఈరోజు రూమ్లో కట్ చేసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి, యాక్చువల్లీ మార్నింగ్ తెచ్చాము, ఆఫ్టర్నూన్ కటింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ తెచ్చుకొని ఆఫ్టర్నూన్ కటింగ్ చేసుకొని ప్యాకింగ్ చేసి ఈవినింగ్ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము. సో అది బ్రో ఈరోజు స్టార్టింగ్ మీది. స్టార్టింగ్ ఫస్ట్ ఎలా ఉంది మరి? ఇట్లా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? పబ్లిక్ రియాక్షన్ కొంత ఆడియన్స్ పబ్లిక్ వస్తున్నారు, కస్టమర్స్. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ముందు ఇంకొస్తారని మేము ఆశిస్తున్నాము. అండ్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా అదే ఉంది బ్రో, సపోర్ట్ చేస్తారు, రేపు వస్తారు మీకు. మీలాంటి వల్ల అంటే ఛానల్ వల్ల కొంచెం మంది ఆడియన్స్ చూసి కస్టమర్లు కొంతమంది వస్తారు ఫ్రూట్స్ తినడానికి. సో అది మేము ఉద్దేశం. ఇప్పుడు దాకా బాటిల్ చాలా మంది వేసి ఉంటారు, ఎంతమందికి ఇచ్చేసారు ఫ్రీగా? ఎంతమందికి అయితే స్టాండ్ అయిందో అందరికి ఇచ్చేసినాం. ఎంతమంది? అరౌండ్ 10 to 15 స్టాండ్ అయింది. దాదాపు ఒక 500 మీరు వదిలేసుకున్నాడు ఫ్రీగా. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నామని పబ్లిక్కి తెలియాలి, కస్టమర్స్కి తెలియాలి. సో అది మా మెయిన్ మోటో. ఇందాక ఒక చిన్న బాధ మామిడి చెప్పాడు, సైడ్ రాబు భయపడమా ఇక్కడ ఏంది? ఇందాక ఇదే ప్రాబ్లం జరిగిందండి ఇక్కడ. అంటే మెయిన్లీ ఇప్పటి నుంచే బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మేము ఇక్కడ పెడితే మేము ఇక్కడ వద్దు, అక్కడ గేట్ ముందు పెట్టేస్తున్నాం. ఆ గేట్ దగ్గర పెడితే ఇక్కడ మేము ఎప్పటి నుంచో పెడుతున్నాం, మీరు పెట్టద్దు, మాకే రూల్ ఉంది, మేమే పెట్టాలి, మీరు పెట్టకూడదు అని అన్నారు.
సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఎక్కడ పోస్ట్ ఎక్కడ పెట్టారు? ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర పెట్టారా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెడితే స్టార్టింగ్ లో మేము చేస్తుంటే చెడగొట్టనికి వచ్చారు వాళ్ళు. బాడీ ఫ్రీ ఫ్లిప్ పోలీసులు లోకల్ వాళ్ళే వచ్చారు. ఫ్రీ ఫ్లిప్ అనతోటే ఫ్లిప్ చేయడానికి వచ్చారు. మళ్ళీ దాంతో పర్చేస్ చేయాలన్నతోటే యథాది వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు మరి? వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఉన్నాయండి అందరికి? ఎవరికి పర్మిషన్స్ లేవు ఇక్కడ, కాకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో పెడుతుర్రు, అందుకోసం అని చెప్పి వద్దని చెప్పారు. అంటే మీది స్టాల్ కూడా చాలా చిన్నది కదా, ఆ ఏరియాలో అంత చిన్న ప్లేస్ లేదు, మీకు దొరకలేదు? మీకు దొరకలేదంటే ఇప్పుడు ఆ మెయిన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, వాళ్ళ కాంపిటీషన్ అవుతామని చెప్పి తీసేయమని చెప్తున్నారు. అంటే బెదిరిస్తున్నారు మిమ్మల్ని అక్కడ వస్తే, అందుకని ఇప్పుడు మీ ఎంబీఏ స్టూడెంట్స్ మొత్తం వచ్చాడికి ఈరోజు స్టార్టింగ్ కదా, ఓపెనింగ్ కదా, సో ఎంకరేజ్మెంట్ కోసం వచ్చాము. ఎంతమంది వచ్చారు సుమారు మొత్తం? ఎంతమంది వచ్చారు? 25 to 30 మెంబర్స్ వచ్చారు. అందరూ ఏ కాలేజీ? మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. అంటే మీ ఊరికి ఇలా అంటే స్టార్ట్అప్ పెట్టాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే వీడు ఇంత చాలా బాగా ఎదగాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇక్కడ ఇతనికి హెల్ప్ఫుల్ గా ఇంకా ఎవరు ఉన్నారు మీ వాళ్ళు? మీరు అవును. ఎవరు హెల్ప్ఫుల్ అంటే మా బ్రదర్ ఉంటారు ఇక్కడ దగ్గరనే. బ్రదర్ కానీ మాకు చాలా హెల్ప్ చేస్తాడు. వీళ్ళ అన్నయ్య కానీ ఇక్కడ అందరూ ఉంటారు. మొత్తం ఇక్కడే? మొత్తం ఇక్కడ. ఇప్పుడు మీ గ్రూప్ మొత్తం ఈ అబ్బాయి కోసం వచ్చారా లేకపోతే మీ అందరూ హైదరాబాద్ లో లివింగ్? అబ్బాయి కోసం వచ్చినాం. అండ్ ఇంకా మా మెయిన్ మోటో వచ్చేసి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం. సో ఇవి తింటే మనకు హెల్త్ అనేది బాగుంటుంది. సో అది ఉద్దేశంతో మేము ఫ్రూట్స్ సలాడ్ అనేది చూస్ చేసుకున్నాం మెయిన్ మోటో. సో అది ఆల్రెడీ లీగల్గా ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకున్నాం, ఎఫ్ఎస్ఎస్ఐ కూడా తీసుకున్నాం. ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఉంది, తీసుకున్నాం లైసెన్స్ కూడా తీసుకొని. అంటే ఇది జస్ట్ ఫ్రూట్సే కదా, దీనికి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఉంటుందా? ఫ్రూట్స్ అంటే అందరికి చూపెట్టాలి కదా, ఇది కరెక్ట్ ఫుడ్ కానీ చూపెట్టని కోసం ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకున్నాం. చూడండి ఒక చిన్న చూడండి వాటికి చిన్న ఫ్యూచర్లో ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా రావద్దు అన్న ఉద్దేశంతో మేము ముందే లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నాం ఫుడ్ లైసెన్స్. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది పోలీసు వాళ్ళు కానీ వచ్చి కానీ నీకు లైసెన్స్ ఉంది లేదా ఎట్లా అమ్ముతున్నావు అని అడిగితే మేము చూపించడానికని లైసెన్స్ కూడా తీసుకున్నామండి. సో అది సో చూసారు కదా, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా ఉంది. చిన్న ఫ్రూట్స్ నడుపుతున్నారు వీళ్ళు ఎంబీఏ బ్యాచ్. అంటే మీరు కంటిన్యూగా రన్ చేయగలని నమ్మకం మీకుందా? ఉంది, మేము స్విగ్గీ జొమాటోలో కూడా చేద్దామని అనుకుంటున్నాం. అంటే ట్రై చేస్తే రావచ్చు అని. హెల్తీ ఫుడ్ వాళ్ళు కొందరు ఉంటారు కదా, కాన్సెప్ట్ తినే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం దానికోసం నేను దీన్ని తీసుకున్నాను. మోటో వచ్చేసి చాలా మంది, నేను కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత రికవరీ కోసం మళ్ళీ ఫుడ్ మెయింటైన్ డైట్ చేయడం వల్ల సో నా తరఫున కొంచెం అంటే డైట్ మెయింటైన్ చేయడం కోసం నేను కూడా ఒక హెల్ప్ చేద్దామని స్టెప్ చేసి తీసుకున్న కాన్సెప్ట్. కావాలంటే నేను ఆల్రెడీ టిఫిన్ సెంటర్లో కూడా వర్క్ చేసిన, టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నా కానీ నాకు మనీ సరిపోలే. సో నా దగ్గర 20,000 ఇన్వెస్ట్మెంట్ ఉండే, ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి ఏం చేయాలో అనుకున్నా. సో కాన్సెప్ట్ యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసి ఇది ఒక బాగుంది అందరికి హెల్తీగా ఇద్దామని. ఇంకా ఇదేంటి మన ఫ్రైడ్ చికెన్ అవి కూడా చేద్దాం అనుకున్నా. జంక్ ఫుడ్ హెల్త్ ఖరాబ్ అయితే నా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడడని సో ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన. అది కూడా మన టిఫిన్ సెంటర్ కూడా మిల్లెట్స్ పెడదామని అనుకున్నా కాన్సెప్ట్. దాంతో రాగి ఇడ్లీ. నెక్స్ట్ జంక్ ఫుడ్ అన్నారు కదా, మొలకలు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా జంక్ ఫుడ్స్ కాదు కదా, అవి పెట్టచ్చు కదా మరి? మా దగ్గర బడ్జెట్ అంత లేదు, సో ఉన్న బడ్జెట్ లో దీన్ని స్టార్ట్ చేసినాం. తర్వాత మేము ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ డెవలప్ చేస్తాం. స్టార్టింగ్ అవ్వటన్నా ఇంకా ముందు మేము కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటా ఇంకా వేరే ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఈరోజు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ డే 5 పెట్టాం. కొన్ని రోజుల తర్వాత 1 month తర్వాత 10 పెట్టవచ్చు. ఒకవేళ మా బిజినెస్ ఎక్స్పాండ్ అయితే కస్టమర్లు ఎక్కువ వస్తే 10 పెట్టవచ్చు. తర్వాత కొంచెం పెద్దగా అయ్యి ఎక్స్పాండ్ కావచ్చు. సో మేము అట్లా ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. సో అదన్న. సో బ్రో నీకు ఇంకో క్వశ్చన్ అడగాల, ఆడ పెడితే తీసేపిచ్చారు, ఏడ పెట్టినది మరి తీసేపిరని గ్యారంటీ ఏంది? అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది కదా మాకు. ఈ రోజు ఉండదు, రేపు ఉంటుంది. రేపు అంటే ఓన్లీ వీకెండ్స్లో పెడదాం అనుకుంటాడు మా వాడు. వాళ్ళు ఏం చేస్తారో మాకు కూడా తెలియదు. సో ఫర్దర్గా ముందు చూద్దామని ఆలోచిస్తాం. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, ముందు చూస్తాం ఎట్లుంటుందో. సో చూసాం కదా బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తారు లేదా ఈరోజు లాస్ట్? ఈ రోజు బాటిల్ ఫ్లిప్ పెట్టినాము, రేపు ఇంకో కొత్త గేమ్ ఆలోచించడానికి మేము ట్రై చేస్తున్నాం. సో ఇంతమంది ఉన్నాం కదా, ఎవరిదన్నా ఒక కొత్త ఐడియా వచ్చినా అని మేము రేపు వేరే గేమ్ అయినా పెట్టొచ్చు. అంటే గేమ్ బట్టి ఒకవేళ ట్రెండింగ్ లో ఏ గేమ్ ఉందో దాన్ని మేము తీసుకొని కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో డైలీ ఒక కొత్త గేమ్ పెట్టడం కూడా ఛాన్స్ ఉంది. సరే.
సో చూసాం కదా, ఎంబీఏ గ్రూప్ మొత్తం ఒక దగ్గర ఏర్పడి ఒక చిన్న ఫుడ్ స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. అది వచ్చేసి జెంటిల్మెన్ హెల్తీ ఫుడ్ అంట. ఈ దగ్గర ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ఫుడ్స్ సలాడ్ లాగా ఉండి, ఇది వచ్చేసి సచివాలయం పక్కనే పెట్టారు. వీళ్ళకి ఒక చిన్న దుస్సంఘటన కూడా ఎదురైందంట. పక్కన వేరే దగ్గర లుమిని పార్క్ దగ్గర పెడితే అక్కడి నుంచి తీసేపించి బెదిరించి పక్కకి ఇట్టు తోచేశారంట. సో ఖచ్చితంగా మన వ్యూవర్స్ కానీ హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలు ఇంకా కొత్తగా వస్తే హైదరాబాద్ నగరం అనేది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ మరి. చలో మరి ఫిల్మింగ్ కలుద్దాం. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఎవరికైనా సరే భోజనం అనేది కంపల్సరీ కదా. ఇంకా భోజన ప్రియులు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళ గురించి. సో అలాంటి వాళ్ళకి రాత్రేంటి పగలేంటి, అండ్ మనము అలాంటి వాళ్ళ కోసం ఎన్నో ఫుడ్ వీడియోస్ కూడా చేస్తూనే వచ్చాం. సో ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడైతే స్పెషల్ అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే సూపర్ ఉంటాయి. సో అలాంటి ఒక ఐటెంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా? చార్మినార్ దగ్గర హోల్ సిటీలో సాయబ్ హోటల్. సో చూసారు కదా, ఇదే ఆ హోటల్. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పాయ. సో వీళ్ళ పాయ ఏంటి, దాని రెసిపీస్ ఏంటి, ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఇలాంటి మరి ఎన్నో వాళ్ళని అడుగుదాం. ఓకే, ఇప్పుడైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఏమేమి ఉంటాయి, సో వెరైటీస్ ఏంటి, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, సో ఇలాంటి మరెన్నో వాటి గురించి వాళ్ళనే అడుగుదాం. ఓకే, ఇదైతే వీళ్ళ కిచెన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడే వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 3 or 4కి వచ్చి వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తారంట. సో మార్నింగ్ 3 or 4కి వచ్చి ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నైట్ 12 వరకు ఉంటుందంట ఇది. సో ఆ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఫుడ్ అవైలబుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇది బేజా ఫ్రై. బేజా ఫ్రై అంటే తెలుసు, ఐడియా ఉందా మీకు? బ్రెయిన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి తందూరి రోటీ. అండ్ ఇదన్నీ కీమా, చికెన్, మటన్ కీమా. సో ఇది వచ్చేసి మటన్ కీమా. వావ్, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఫ్రెష్గా వీళ్ళు చూసారా, మంచిగా పసుపు అవి పట్టించి మంచిగా ఉంచారు. సో వీళ్ళు ఫ్రెష్గా ఇక్కడే దీన్ని తీసి ఇక్కడే కుక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో ఐటమ్ వస్తుంది అక్కడ చూసుకుంటే. సో ఇంకా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. బాజీ కుర్తా. సో బాజీ కుర్తా అంటే కిడ్నీ. ఓకే, కిడ్నీ అంట ఇది. ఓకే, మేక కిడ్నీయా? ఓకే, మేక కిడ్నీ. సో చూస్తున్నారు కదా. ఓకే, బాగుంది. లైక్ ఏదైనా స్పూన్ తీసుకుందామా? సో ఇదేంటి, వాట్ ఈస్ కట్టా? సో చట్నీ, టమాటా చట్నీ. సో ఇదైతే కట్టా, అదైతే టమాటా చట్నీ. సో టమాటా చట్నీ ఎట్లా తయారు చేస్తారు? how to make tomato chutney कैसा बनाते हैं टमाटर लेके वही मसाला और डाल के ఓకే टमाटर ఓకే पीस के मशीन में ఓకే पीस के गरम करके ఓకే. లైక్ ఇక్కడ చూసుకుంటే కిచిడి. సో ఇది కిచిడి అనమాట. ఏ ఐటమ్స్ యూస్ చేస్తారు కిచిడిలోకి? उसमें प्याज పప్పు, బియ్యం, మిర్చి, దహి రైతా. ఓకే, సో చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కన్నా బాగుంది, నైస్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. తందూరి రోటీ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ దానికోసం పిండి అయితే మిక్స్ చేసి ఉంది. సో ఈ పిండి యూజ్ చేసుకుని వీళ్ళు ఇక్కడే పాముకొని ఇక్కడ చూసుకుంటే మనకి బొగ్గులు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడే కాల్చుతారు డైరెక్ట్గా. సో ఇందులోనే డైరెక్ట్ తీస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కాఫీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే డికాషన్స్ ఇవన్నీ